ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, ఇక్కడ ప్రభుత్వం మారింది, ఏపీలో కూడా ప్రభుత్వం మారింది. సో, ప్రభుత్వం మారింది కాబట్టి అమరావతిలో ఇప్పుడు ల్యాండ్ కొంటే మంచిదే అంటారా? సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే చాలామంది కూడా అంటే రేటింగ్ల పర్పస్ కానీ లేకపోతే ఇంకో పర్పస్ కానీ ప్రాపగండా అతిగా చేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారినంత మాత్రాన వెంటనే అమరావతి రాజధాని అయ్యి సకల సౌకర్యాలతోటి సకల లక్ష్యాలతోటి తులతూగే అవకాశాలు చాలా తక్కువ. సో అమరావతి నిర్మాణం జరగాలంటే ఇప్పుడు వచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యి శాఖలు విస్తరించి సెటరేట్ కావడానికి సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం పట్టిన తర్వాత కూడా ఆ గవర్నమెంట్లో ఉన్న అంటే పాలక పక్షంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్ష పోషించే పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఒక అమరావతి మీదనే పెడితే ఇన్వెస్ట్మెంటు మిగతా మా ప్రాంతాలు ఏందనేది కూడా ఉంటుంది. అట్లాగే ప్రతిపక్షాలు కూడా అమరావతి కాదు ఇంకా కావాలంటే రకరకాల డిమాండ్లు అంటే ఈ డిమాండ్లు రావడం వీళ్ళు సర్దుకొని ఇది అనేసరికల్లా ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మొత్తం సెటరైట్ అయిపోయే లోపు 5 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఓకే, అంటే గతంలో తీసుకున్నారు కదా సార్, గతంలో రాజధాని వస్తుందని అమరావతిలో తీసుకున్నారు, తెలంగాణలో కూడా తీసుకున్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నేనేమంటున్నానంటే గవర్నమెంట్ చెప్పే వాటిని లేదా కొన్ని మీడియా సంస్థలు చెప్పే వాటిని లేదా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్న వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మకండి. ఏదైనా ఒక ప్రతిపాదన అది ఆచరణ రూపం దాల్చడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునేంత వరకు మీరు వేచి చూస్తే బెటర్. ఎస్పెషల్లీ రాజధాని ఏదైతే అమరావతి అనుకుంటున్నారో ఏపీ అనుకుంటున్నారో దాని విషయంలో మీరు ఆచితూచి అడుగులేస్తే బెటర్. ఎందుకంటే గతంలో కృత్రిమమైన ఒక రేటును అంటే నిజ రేటును కాకుండా లేని రేటుని క్రియేట్ చేసి అమరావతిలో కోట్ల రూపాయలకి ఎకరాల మీరు అమరావతి పోయిన తర్వాత కోట్లది కాస్త లక్షల్లో కూడా అమ్ముదామంటే తీసుకునే వాళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడే తరుణాలు ఉన్నాయి. ఎప్పుడైనా హైబ్రిడ్గా వచ్చినది మధ్యలోనే వెళ్ళిపోతుంది. హైబ్రిడ్ కాకుండా ఆర్గానిక్ న్యాచురల్గా వచ్చిన డిమాండ్ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. సో అమరావతిలో ఉన్నది హైబ్రిడ్గా వచ్చిన డిమాండే తప్ప కృత్రిమంగా సృష్టించిన డిమాండే తప్ప న్యాచురల్గా వచ్చినది కాదు. సో న్యాచురల్ మీద వాస్తవికత మీద ఆధారపడి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉపయోగం తప్ప తెలుసో తెలియక ఏదో జరుగుతుందని పోతే గతంలో జరిగిన అన్యాయమే మళ్ళీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి ఏపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన లేదా హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నది. ఆల్రెడీ మొత్తం ఇండియాలో నంబర్ 1 స్థాయికి ఎదిగిపోయింది. మొన్నటి వరకు ఐటీలో కూడా బెంగళూరు మేటి అనుకునేది, ఇప్పుడు ఐటీలో కూడా బెంగళూరును బీట్ చేసి ఈరోజు హైదరాబాద్ నంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇండియాలో నంబర్ 1 ప్లేస్ హైదరాబాద్. అట్లాగే మొన్న అమెరికాకి సంబంధించిన మెర్జర్ అనే ఒక పత్రిక కూడా సర్వే చేస్తే మొత్తం ఇండియాలో ఉన్న 7 నగరాల్లో కూడా హైదరాబాదే ది బెస్ట్గా చూశారు. లివింగ్ కాస్ట్గా తీసుకున్నా లేకుంటే ఉద్యోగాల కల్పనలో తీసుకున్నా లేదా ఎన్విరాన్మెంట్ పరిస్థితిగా తీసుకున్నా లేదా మనకు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఏదైతే డెక్కన్ పీఠభూమి హైదరాబాద్కున్న డెక్కన్ పీఠభూమి నేపథ్యం ఏదైతే ఉందో ఎక్కువగా కూల్ లేకపోవడం కానీ ఎక్కువగా హీట్ లేకపోవడం కానీ భూకంపాలు వచ్చే అవకాశం లేకపోవడం కానీ తుఫాన్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోవడం అంటే ఇంకా దీంతో పాటు ల్యాండ్ కాస్ట్ కూడా తక్కువకు వచ్చే అవకాశం ఉండడం, లేబర్ కాస్ట్ కూడా చాలా తక్కువకు వచ్చే అవకాశం ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మొత్తం మిగతా ముంబైతో చూసుకున్నా బెంగళూరుతో తీసుకున్నా అట్లాగే చెన్నైతో తీసుకున్నా ఢిల్లీతో తీసుకున్నా అహ్మదాబాద్ తీసుకున్నా లేదనుకుంటే కోల్కతా ఇలాంటి నగరాలన్నిటితో దేంతో పోల్చినా కూడా హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన మెర్జర్ పత్రిక కూడా ప్రశంసించిన తరుణం ఉంది హైదరాబాద్కు. ఈ నేపథ్యంలో మొత్తం మొన్న ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన ఏపీలో తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది బిజినెస్ మ్యాన్స్ కానీ లేకపోతే కామన్ పీపుల్ కానీ వేచి చూసే ధోరణి ఉంటుంది. ఆడ మార్పు రాగానే ఇంక నుంచి అన్ని పెట్టుబడులు ఇక్కడికి తరలిపోవు. ఆడ పెట్టుబడులు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కే పెట్టుబడులు వచ్చినాయి తప్ప ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి చాలా తక్కువ. సో ఎక్కడ సింగపూర్ అనుకుంటే సింగపూర్కి సంబంధించిన ప్రతినిధులు కూడా
అమరావతికి పోయి తప్ప అమరావతిలో పెట్టుబడులు పెట్టలా, తెలంగాణలో పెట్టుబడులు ప్రధానంగా పెట్టారు. సో అన్ని కంపెనీలు కూడా ఈరోజు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకున్నా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ గారి ప్రభుత్వం తీసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ను డెవలప్ చేయడానికే అనుకూలమైన విధానాన్ని అవలంబిస్తారు. రియల్ ఎస్టేట్కి వ్యతిరేకమైన ప్రతిపాదనలు చేయలేరు. ఎందుకు చేయకూడదంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంటు 6 గ్యారెంటీల పథకాలకు హామీ ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీల పథకాలు అమలు కావాలంటే గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి. గవర్నమెంట్కి రెవెన్యూ కావాలంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ మద్యం నుంచి వచ్చే రెవెన్యూ కంటే కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకుంటే ఒక ప్రాపర్టీ, ఒక రైతు తన పొలాన్ని అమ్మితే గవర్నమెంట్కు ఒకసారి రిజిస్ట్రేషన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. అదే పొలాన్ని తిరిగి వెంచర్గా మారిస్తే అప్రూవల్స్ రూపంలో గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అదే అప్రూవల్స్ వచ్చిన తర్వాత ప్లాట్లుగా చేసి అమ్మితే కస్టమర్ తీసుకున్నప్పుడు మరోసారి రెవెన్యూ వస్తుంది. సో దాని నుంచి ఎవరైతే అమ్మిరో వచ్చిన వాళ్ళకు అసోసియేట్లు అనుకునే వాళ్ళకు కమిషన్ ఇవ్వాల్సింది వస్తే గవర్నమెంట్కి టీడీఎస్ కడతారు. టీడీఎస్ కడితే మరోసారి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అంటే ఒక్క ట్రాన్సాక్షన్ జరిగితే గవర్నమెంట్కు 4-5 సార్లు రెవెన్యూ ఇచ్చే ఏకైక సెక్టర్ రియల్ ఎస్టేటే. ఒక కార్ అమ్మితే ఒకసారి మాత్రమే రెవెన్యూ వస్తుంది, కానీ ప్లాట్ అమ్మితే మల్టిపుల్ టైం గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ను ఒక ఆదాయ వనరుగా చూస్తుంది. దీన్ని ఆదుకోవడానికి కావాల్సిన పరిస్థితులను క్రియేట్ చేస్తుంది తప్ప గవర్నమెంట్కి దీనికి వ్యతిరేకంగా పోలేదు. కాబట్టి కంపల్సరీ అక్కడ ఏపీ గవర్నమెంట్ వచ్చినా ఇంకో దగ్గర ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఎలాంటి డోకా ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను నేను.